పాక్తో యుద్ధం వేళ సరిహద్దు రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. సరిహద్దు రాష్ట్రాల సీఎస్లు, డీజీపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఆయా రాష్ట్రాల సీఎంలకు దిశానిర్దేశం చేయనున్నారు. పాక్తో యుద్ధం వేళ సరిహద్దు రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. సరిహద్దు రాష్ట్రాల సీఎస్లు, డీజీపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఆయా రాష్ట్రాల సీఎంలకు దిశానిర్దేశం చేయనున్నారు. పాక్తో యుద్ధం వేళ సరిహద్దు రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. సరిహద్దు రాష్ట్రాల సీఎస్లు, డీజీపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఆయా రాష్ట్రాల సీఎంలకు దిశానిర్దేశం చేయనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఓవర్ టు యు. ప్రధానమంత్రి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత విడిగా ప్రధానితో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఈ భేటీలో అంతర్గతంగా మరింత కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలనే అంశాన్ని చర్చకు వచ్చాయి. ఎందుకంటే అనేక మార్గాల ద్వారా తీవ్రవాదులు భారతదేశంలోకి చొరబడి తీవ్ర విచ్ఛిన్నమైనటువంటి శక్తులు చొరబడి ఆ మేరకు విధ్వంసకరమైనటువంటి పనులకు పాల్పడే అవకాశం ఉందన్న అంశాన్ని గుర్తించి ఆ మేరకు అంతర్గతంగా కొన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా అంతర్గతంగా ఉన్నటువంటి చర్యల్లో భాగంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో యుద్ధం కనుక వచ్చినట్టయితే ఏ రకంగా సిద్ధం కావాలనే అంశంపై కూడా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు ఈరోజు. ఈ నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల గుండా భారతదేశంలోకి చొరబడేందుకు, ఉగ్రవాదులు చొరబడేందుకు అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఏ రకంగా ప్రజలను అప్రమత్తం చేయాలి, అదేవిధంగా ఒకవేళ యుద్ధం వచ్చినట్టయితే ఈ సరిహద్దు రాష్ట్రాల్లోనే ఎక్కువగా భారీ నష్టం ఉండేందుకు అవకాశం ఉంది. కాబట్టి అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ఇటు డీజీపీలతోనూ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతోనూ, అదేవిధంగా ముఖ్యమంత్రులతోనూ వీరందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఈ భేటీలో అనేక అంశాలు చర్చకు వచ్చి కొన్ని సూచనలు కూడా చేసే అవకాశం ఉంది. ఇతరత్ర ఆయా రాష్ట్రాలకు కావాల్సినటువంటి కేంద్ర సహాయాన్ని కూడా చర్చించి ఆ మేరకు కేంద్రం వెనువెంటనే స్పందించేందుకు గాను ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా పాకిస్తాన్కు సంబంధించి జమ్మూ కాశ్మీరు, లే, అదేవిధంగా రాజస్థాను లాంటి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలు సరిహద్దు రాష్ట్రాలుగా ఉన్నాయి. కాబట్టి అక్కడ ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. కాబట్టి ఆ మేరకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అక్కడ సరిహద్దు రాష్ట్రాలు కాబట్టి మరింత కట్టుదిట్టటువంటి చర్యలు, అదేవిధంగా మరింత అప్రమత్తంగా ఉండి అక్కడ కొన్ని చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశంలో అన్ని అంశాలు కూడా చర్చించి ఆ మేరకు రాష్ట్రాల కోరిక మేరకు కేంద్రం సూచించే అనేకటువంటి ప్రతిపాదనల మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ప్రసాద్.